అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంతకాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష. వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండరు, ఆ అధికారాన్ని మనం రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్టు కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది.